ఎకరాలకు ఆకేరు వాగు ఇసుక కాసుల పంటను కురిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యథేచ్ఛంగా నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో వరంగల్ నగరానికి ఇసుక రవాణా జరుగుతూనే ఉన్నది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహరావుపేట ఫకీరాతండా సమీపంలోని ఆకేరు వాగులో ఇసుక తరలించేందుకు ట్రాక్టర్లు క్యూ కట్టాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులకు ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తుండగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లబ్ధిదారుల పేట వాగు నుంచి యథేచ్ఛంగా తోడేస్తున్నారు. జిల్లాలోని నెల్లికుందూరు, నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల పరిధిలో ఉన్న ఆకేరు వాగులో నుంచి కూలీలతో తోడించి కుప్పలుగా నిల్వ చేసి సమీప పట్టణాలకు ట్రాక్టర్లలో రవాణా చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా సాగుతుంది. ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను మాయం చేయడం, తిరిగి అక్కడే మళ్లీ ఇసుక డంపు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇక్కడి ప్రభుత్వ సిబ్బంది కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతారు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను మళ్లీ వ్యాపారులకే అప్పగిస్తున్నారు. నెల్లికుదురు మండలం పరిధిలో ఆకేరు వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా అవుతుంది. వాగులో తోడిన ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో డంపు చేస్తున్నారు. ఇక్కడ నుంచి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన 300 ట్రాక్టర్ల ఇసుక మరుసటి రోజే ఇక్కడి నుంచి మాయమైంది. ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాపై వరుసగా ఫిర్యాదులు అందడంతో ఇసుక అక్రమ రవాణా అరికెట్టేందుకు 4 చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు ఈ ఆదేశాలతో తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించారు. దీంతో ఇసుక వ్యాపారులు ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోనే ఇసుక డంపు ఏర్పాటు చేసి దందాను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయడం, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు తత్సారం చేస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే ఇసుక రవాణా విషయంలో ఏమీ పట్టనట్లుగా ఉండాల్సి వస్తుందని ఇక్కడ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. సాధారణంగా దేవుళ్ల జాతరలో ప్రభలు తిరుగుతుండడం చూస్తుంటాం. కానీ డోర్నకల్ నియోజకవర్గంలో మాత్రం ఆకేరు వాగులో ఉదయాన్నే ఇసుక ట్రాక్టర్లు జాతరలో ప్రభబండలను తలపిస్తున్నాయి. ఎవరికీ అనుమతి ఉండదు. ఏ అధికారి కూడా ఇదేమిటని ప్రశ్నించే చర్యలు తీసుకోరు. దీంతో అక్రమార్కుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో ఆకేరు వాగును పూర్తిగా ఖాళీ చేస్తూ సహజ సంపదను లూటీ చేస్తున్నారు. ఇసుక అక్రమార్కులకు జేబులు నింపే కల్పతరువుగా మారింది. ఇంత జరుగుతున్నా అడ్డు చెప్పాల్సిన అధికారులు జాడ కనిపించదు. ఇసుక దోపిడీని సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇసుక దొంగలను అవేవి పట్టనట్లు దోపిడీకి తెగబడుతున్నారు. ఆకేరు వాగులో దృశ్యాలు చూస్తే అధికారుల పర్యవేక్షణ కొరబడిందని చెప్పక తప్పదు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఏరియా జాతరను తలపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పరిధి బక్కతండ గ్రామ సమీపంలో పట్టపగలు ఆకేరు వాగును అక్రమార్కులు చేరబడుతున్నారు. మహబూబాబాద్, కే సముద్రం, నెల్లికుదురు, నరసింహులపేటకు చెందిన ట్రాక్టర్లలో ఇసుకను దూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందజేయాలనే సంకల్పానికి ఇసుక దొంగలు తూట్లు పొడుస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు అధికారుల నిర్లక్ష్యం అంటారా? అంటే ఈ విషయాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొత్తం మీద అయితే మహబూబ్నగర్ జిల్లాలో అక్రమ ఇసుక 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అయితే మహబూబ్నగర్ జిల్లా నరసింహరావుపేట మండలం కేరో వాగు నుండి కూడా పూర్తిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పూట పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్కడ ఉపయోగపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అక్కడ చూస్తే ఇసుక జాతరలుగా ఉన్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ప్రతిరోజు 100 ట్రాక్టర్లు కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం పక్కనే డంపు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అక్రమ ఇసుక ఇంత విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఏ అధికారి ఇటు పోలీసులు కూడా పట్టించుకున్న పాపన పోలేదని కూడా చెప్తున్నారు. అనేక మంది కూడా ప్రజలు దీనిపై ఫిర్యాదు చేశారు అక్కడ ఉన్న ప్రజలు. ఎందుకంటే సహజ ఇక్కడ ఇసుక పూర్తిగా తరలించడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా నాశనం అవుతాయి, తమకు చాలా ఇబ్బందులు అవుతుందని చెప్పి కూడా
ఎన్నిసార్లు అధికారులు చెప్పినప్పుడు కూడా అధికారులు చూసి చూడడానికి వ్యవహరిస్తున్నారు. అయితే దీని వెనుక ప్రధానంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వందల ట్రక్కులు అక్రమ ఇసుక అక్కడనే అకేరాబాద్ నుండి తరలించడంతో కూడా లక్షల రూపాయలు అక్రమంగా చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా అక్కడ ప్రజలు వాపుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. గతంలో 300 ట్రాక్టర్లు సీజ్ చేసినప్పటికీ మరుసటి రోజు ఉదయమే పూర్తిగా అక్కడ ఉన్న ట్రాక్టర్లు కూడా మాయమైన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అంటే 300 ట్రాక్టర్లు అక్కడ ఉండి అక్రమంగా తరలించినటువంటి ట్రాక్టర్లను కూడా సీజ్ చేసినా ఉదయం కూడా కనిపించకపోవడం అంటే ఖచ్చితంగా దాని ఇంకా పెద్ద చేపల హస్తం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుందని చెప్పవచ్చు. ఇటు ఇంద్రమ్మ ఒకవైపు ఓల్డా చట్టానికి అమలు ఉన్నప్పటికీ కూడా ఓల్డా చట్టానికి పూర్తిగా తూట్లు పొడిచినట్లుగా ఉందని తెలుస్తుంది. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఈ ఇందిరమ్మకు అదే పథకంకి దృష్టిలో అడ్డం పెట్టుకొని కూడా అక్రమంగా ఇసుకను ఏదైతే తరలిస్తున్నారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అక్రమంగా ఇసుకను తరలించి లక్ష రూపాయలు అర్జిస్తున్నారు. దీనిపై ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా దీనిపై పట్టించుకోకపోవడంతో కూడా పూర్తిగా అకేరాకు అక్రమాలకు అడ్డాగా మారిందని కూడా స్పష్టంగా తెలిసిన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. అయితే దీనిపై ఖచ్చితంగా ఎవరైతే ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారో దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా వారిపై కఠినంగా చర్య తీసుకోవాలి. తమ భూములను కాపాడాలని చెప్పి కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అకేరా వాగు నుండి రోజు వందల ఇసుక ట్రాక్టర్లు తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు పట్టించుకోవడంతో కూడా పూర్తిగా దీని వెనుక కూడా రాజకీయ నాయకులు అక్కడ హస్తం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుందని చెప్పవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్.